దేవుని స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం చెప్పాలని ఈరోజు నేను నా సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. దేవుడు చేసే కార్యాలు మనం దాచుకోకూడదండి. ఆయన చేసిన మేళ్ళు మనం చెప్పుకుంటేనే మన సాక్ష్యాన్ని ఇంకొకరు కూడా వాళ్ళకు కూడా ధైర్యం వస్తుందని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా జీవితంలో చేసిన కార్యాలు దేవుని మాటల్లో మనం వివరించాలి. దేవుని మాటలు చెప్పాలి. నాకు అదే తెలుసును. ఆయన చేసిన కార్యాలు సాక్ష్యం రూపంగా మనం చెప్పాలి. నా జీవితం నిజంగా ఎన్నో మలుపులు తిరిగి ఉన్నది. ఎందుకంటే మేము ముస్లిం కులంలో పుట్టిన వారం అండి. అయితే మా నాన్నగారు జాబ్ చేసేవారు. గవర్నమెంట్ జాబ్ చేసేవారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారి దగ్గర నాన్నగారు జాబ్ చేసేవారు. జాబ్ చేస్తూ ఉన్నప్పుడు మాకంతా చాలా బాగానే ఉండేది. అప్పటికి మేము దేవుడిని నమ్ముకోలేదండి. మాకంటే మేము ముస్లిం కదా, నమాజులు అవి ఒక నమాజులు చేసుకుంటాం. అదేని మాకు ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తాం అవి మాకు తెలవదు. మేము చిన్నపిల్లలు. మా అమ్మగారు కూడా చాలా బాగుగా బతికిన ఆవిడే, ఒకతే కూతురు, చాలా బాగా బతికింది ఆవిడ. కానీ మేము దేవుణ్ణి అయితే నమ్ముకోలేదు. అయితే యేసుప్రభు వారిని తెలుసుకోకుండా మా నాన్నగారు అంతకుముందు జాబ్ చేసేవారు, జాబ్ చేస్తూ ఉన్నారు. మా అమ్మగారికి అయితే మేము ఆత్రేయపురం వచ్చేసామండి. ఆత్రేయపురం వచ్చేసినప్పుడు మా అమ్మగారికి ఒక ఆవిడ చెప్పేదన్నమాట. నాకైతే ఒంట్లో బాగాలేదంట, నాన్నగారు కూడా బాగాలేదు ఆ రోజుల్లో. కలరా అంటే చాలా విపరీతమైన రోగం అంట ఆ రోజుల్లో. నేను చిన్నపిల్లనండి, ఎప్పుడో 50 సంవత్సరాల మాట చెప్తున్నాను, 52 అలాగా. అయితే ఆ టైంలో నాకు ఎన్ని హాస్పిటల్లో తిప్పినా కానీ తగ్గలేదంటండి. తగ్గలేనప్పుడు ఇంక చనిపోతుంది ఈ అమ్మాయి, ఇంక అలా పడేసి ఉంచారంట నన్నైతే. చిన్నపిల్లని నేను అప్పటికి ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఉన్న చిన్నపిల్లనంట నేను. అటువంటి పరిస్థితులు అప్పుడు ఒక ఆవిడ మార్తమ్మ గారని పోలీస్ ఆయన భార్య మా అమ్మగారికి చెప్పేవారంటండి. మా అమ్మగారి పేరు లాలమ్మ గారండి, మా నాన్నగారి పేరు లాల్ మొహమ్మద్. అయితే మేము మా తల్లిదండ్రులకి 4 సంతానం అండి. అన్నయ్య, అక్క, తమ్ముడు, నేనునండి. మేము 4 సంతానం. 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు మా అమ్మగారికి. అటువంటప్పుడు నాకు బాగోకుండా ఉండేటప్పుడు ఆవిడొచ్చి చెప్పేదంట, లాలమ్మ గారు మీరు దేవుణ్ణి నమ్ముకోండి, పాపకు జ్వరం తగ్గుతుంది, అన్నయ్య గారికి తగ్గుతుంది. అన్నయ్య గారు కూడా బాగోలేదు కదా, మా నాన్నగారికి కూడా చాలా విపరీతమైన అదొక రకమైన ఈ కీళ్ళ నొప్పుల కింద, ఒక లెగలేని పరిస్థితి కింద ఆయన కూడా ఒక పడి ఉన్నారండి. ఆ రోజులు అటువంటి గాలిపాటు కింద వచ్చేసిందంట. నాన్నగారు కూడా